తీయదు తీయదు. గులాబ్ జాములు జరగలేడిపోయాయిరా. అమ్మాయి డుమ్మాయి. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సాయి జాను అఫిషియల్. గైస్ ఇప్పుడు మనం అయితే బృందావనం పార్క్కి వెళ్తున్నాము. షటిల్ బ్యాట్లు కూడా తీసుకెళ్తున్నాము. తీసుకెళ్ళి అక్కడ ఆడుకుంటాం అన్నమాట. ఇవాళ మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మన రైల్వే కోడూరులోని బృందావనం కాలనీకి అయితే వెళ్తున్నాము. అక్కడికి ఎందుకు వెళ్తున్నామంటే గైస్, మామూలుగా అయితే మేము ఈ వీడియో సండే తీసాము. మీరు అనుకోవచ్చు మరి అయితే ఎందుకు 2 days డిలే అయ్యింది అని. కొంచెం వర్క్ పని మీద బిజీగా ఉండి వీడియోని ఎడిట్ చేయడం కుదరలేదు గైస్. అందుకు ఈ రోజు వీడియోని అప్లోడ్ చేసాం ఫ్రెండ్స్. ఈ రోజు సండే అని ఈవినింగ్ అలా అందరం కలిసి సరదాగా వెళ్ళొద్దామని మన ఫ్యామిలీ, మన పై ఇంటి ఫ్యామిలీ, అలాగే మన ఎదురింటి ఫ్యామిలీ అందరం కలిసి బృందావనం కాలనీకి వెళ్ళడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న ఆర్చీనే బృందావనం కాలనీ యొక్క మెయిన్ ఎంట్రన్స్ గేట్. లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ లో 3 షాపులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఇండ్లు అయితే సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్. సౌండ్ పొల్యూషన్ కి దూరంగా, ప్రకృతి అందాలకి దగ్గరగా, ఇంటి బయట కూర్చోవడానికి బాగా విశాలంగా ఉంటది. ఇంకా ఇంటి బయట కార్లు పార్కింగ్ చేసుకోవడానికి, అలాగే సరదాగా బయట కూర్చొని టైం పాస్ చేయడానికి చాలా బాగుంటుంది గైస్. మెయిన్ ఏంటంటే ప్రతి ఇంటి ముందు చెట్లు అయితే ఉన్నాయి. గైస్ మనమైతే బృందావనం పార్క్ వచ్చేసినాం. చూస్తున్నారు కదా, మహేష్ ప్రసన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. హాయ్ చెప్పండి. మా మామ వాళ్ళు ఉన్నారు. బాయ్. తీయదు తీయదు. గైస్, ఇక్కడికి వచ్చి రాగానే మా మామ చెప్పులు అయితే తెగిపోయాయి. మళ్ళీ ఎలాగో సాయినే దాన్ని సెట్ చేసేసారు గైస్. ఫ్రెండ్స్, ఈ అబ్బాయి ఎదురింటి ఆంటీ వాళ్ళ మనవడు. అలాగే నేను మా మామ షటిల్ తీసుకొని వెళ్తున్నాము ఆడుకోవడానికి. గైస్, ఇక్కడ చిన్నపిల్లలకి తిరిగేదానికి చిన్న రంగుల రత్నం కూడా ఉంది. అలాగే మేము కూడా సరదాగా ఎక్కి ఒక రౌండ్ అలా తిరిగాము. గైస్, ఇక్కడ ఈవినింగ్ అవ్వగానే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అంతా చాలా మంది అయితే వస్తారు. అంటే ఇది ఒక చిన్న సైజు మినీ గార్డెన్ లాంటిది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అలాగే పెద్దవాళ్ళు కూర్చోవడానికి ఇక్కడ టేబుల్స్ అవన్నీ కూడా వేసున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునే దానికి జారే బండ, అటు పక్క ఉయ్యాలు ఉన్నాయి. ఇంకా ఇటు పక్క అమ్మాయిలు వచ్చేసి కబడ్డీ ఆడుతున్నారు. మా మామ ప్రసన్న కాసేపు షటిల్ ఆడారు. అలాగే సాయి మా మామ కూడా ఆడారు. ఈ వీడియో మేము టైం క్యాప్సూల్ ద్వారా రికార్డ్ చేసాం ఫ్రెండ్స్. మా అత్త, మా ఆడబిడ్డ కొడుకు ఎదురింటి ఆంటీ అక్కడ కూర్చొని ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ స్నాక్స్ తింటున్నారు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ పిల్లలు ఒక పక్క ఆడుకుంటూ ఉంటారు, ఇటు పక్క పెద్దవాళ్ళు వచ్చేసి వాకింగ్ చేస్తూ ఉంటారు. పిల్లలు ఆడుకునేదానికి అటు పక్క గార్డెన్, వాకింగ్ చేయడానికి అందుకు ఇటు పక్క రోడ్డు కూడా 2 ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా సేపటి నుంచి మా పిల్లోడు అయితే ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు ఫ్రెండ్స్. తర్వాత మా మామయ్య తీసుకెళ్లి ఉయ్యాల కూర్చోబెట్టి ఊపుతా ఉంటే పక్కన పిల్లల్ని వాళ్ళని చూస్తా ఉయ్యాల ఊగుతా మళ్ళీ హ్యాపీగా ఉంది. మనోడు ఎంత బాగా కూర్చున్నాడు. సో గాయస్, ఇప్పుడైతే సాయి అన్న జాన్ అక్క ఊగుతా ఉన్నారు. అంటే సాయి అన్న వాళ్ళ నాన్న అక్కడ. నువ్వు ఇట్రా, నువ్వు వద్దు, నువ్వు వద్దు. మమ్మల్ని ఊపుతా. గులాబ్ జాములు జరగలేడిపోయాయి.
గైస్ సండే మొత్తానికి అయితే మేము ఇలా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ ఇట్ బెల్ ఐకాన్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. ఇట్స్ మీ సాయి జాను అఫిషియల్. బాయ్ చెప్పు.